జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విశాఖలో కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్మార్ట్ బస్ స్టాప్లు పలుచోట్ల పైకప్పు లేచిపోయి దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నామరూపాలు లేకుండా పోయాయి. ఈ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు గుత్తేదారులతో స్థానిక నాయకులు అధికారులు కుమ్మక్కై జేబులు నింపుకున్నారని తెలుస్తోంది. స్మార్ట్ సిటీగా అభివృద్ది చెందుతున్న విశాఖలో ప్రజలకు మౌలిక వసతులను అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ బస్ బేలు ఏర్పాటు చేశారు. 2023 మార్చిలో జరిగిన G20 సన్నాహక సదస్సు సందర్భంగా ఏయూ అవుట్ గేట్ పక్కన ఉన్న బస్ స్టాప్ కు 25 లక్షలు వెచ్చించి స్మార్ట్ గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత మరిన్ని బస్ స్టాప్లను స్మార్ట్ బస్ బేలుగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. మధురవాడ నుంచి కూర్మన్నపాలెం వరకు జాతీయ రహదారిపై ఉన్న 22 బస్ స్టాప్లను దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో స్మార్ట్ బస్ బేలుగా అభివృద్ది చేశారు. అయితే ఈ పనుల నాణ్యత రోజుల వ్యవధిలో తేటతెల్లమైంది. బస్ స్టాప్ లో వేడిని తగ్గించేలా జిప్సం షీట్లతో రూప్ టాప్ ఏర్పాటు చేశారు. అలాగే ఆకర్షణీయమైన లైట్స్ తో ఫ్లోరింగ్ వేసి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఫ్యాన్లు, తాగునీరు సదుపాయంతో పాటు ఆ ప్రాంతం పేరు తెలిసేలా ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. పగటిపూటే కాకుండా రాత్రి వేళల్లో కూడా చూసేవారిని ఆకట్టుకునేలా బస్ బేలను అభివృద్ది చేశారు. అయితే ఈ పనుల నాణ్యత నెలల వ్యవధిలో తేటతెల్లమైంది. మరోవైపు స్మార్ట్ బస్ స్టాప్ల నిర్వహణ విషయంలో జీవీఎంసీ, ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రాత్రివేళ ఆకతాయిలు అక్కడున్న ఫ్యాన్లు, లైట్లను తీసుకువెళ్లడంతో పాటు ఎలివేషన్ బోర్డులను పీకేయడం చేస్తున్నారు. అదేవిధంగా నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో కొన్ని చోట్ల షీట్లు ఊడి వేలాడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని, సంబంధిత కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు కోరుతున్నారు. కట్టించేందుకు టెండర్ లేకుండా నచ్చిన వారికి నచ్చినట్టుగా కాంట్రాక్ట్లు ఇచ్చేసి మేడిపండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పితే పురుగులుండును అన్నట్టు ఆ కట్టిన బస్ స్టాపులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కట్టిన వారం 10 రోజులకే పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి కొన్నైతే, మరి కట్టి దాదాపు సంవత్సరంన్నర అయినప్పటికీ కొన్నిట్లో బోర్డులు ఊడిపోయి, కొన్నిట్లో స్తంభాలు పడిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా దీన్ని మరి పరిరక్షించాలి. ప్రభుత్వ సొమ్ము ఇదంతా, మరి నీడ ఉంటుంది కదా, ఒక బస్ స్టాప్ కట్టారు కదా అని మొన్న బస్ సెంటర్లో నించుంటే పైకప్పే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక సంవత్సరంన్నరకే మరి నాణ్యత ఉండేటటువంటి అంత నాసిరకమైనటువంటి పనితీరుతో కట్టడాలు చేసినటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్ల మీద పూర్తిగా చర్యలు చేపట్టాలని చెప్పి విశాఖ వాసులుగా మేము కోరుతున్నాం. అంగు ఆర్భాటాలతో బస్ సెలెక్టర్లు నిర్మించడం జరిగింది. అందులో ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా అనేక బస్ స్టాప్లు నిర్మించారు. ప్రయాణికులు కూర్చోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో ఇక్కడ రోజువారీ బిచ్చం ఎత్తుకునే వాళ్ళు, ఆవులు, గేదెలు లేదా కుక్కలు పడుకుంటున్నాయి తప్పితే కారణం ఏంటంటే ప్రయాణికులకు అవసరమైనటువంటి ప్రాంతాల్లో ఈ బస్ స్టాపులు లేవు. 1, 2 తప్ప మిగతా అన్ని బస్ స్టాపులు కూడా ఏదో మేము పెట్టాము, కట్టాము అనేటువంటి పద్ధతుల్లో కట్టారే తప్ప ఇవేమి ప్రజలకి బస్సులో ఎక్కేటువంటి ప్రయాణికులకు అందుబాటులో ఉండేటట్టుగా కట్టలేదు. దీనివల్ల ప్రజా డబ్బు ఏదైతే ఉందో దుర్వినియోగం జరుగుతుందనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం.